లాలూచి నిర్ణయాల వల్ల గతంలో జరిగింది. మీరు ఆ రకమైనటువంటి వ్యవహారాలు చేయవద్దు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయవద్దు, సంస్థలను కాపాడాలని అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరఫున చెప్పినాం. మేము అనుకున్నాం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష రాజకీయ పార్టీల సలహాల మేరకు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందేమో అని కొంత నమ్మినాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహారం చూస్తే ప్రభుత్వం మొన్న 5-6 నెలల క్రితం సివిల్ సప్లైలో వడ్ల టెండర్ పెట్టింది. ఆ టెండర్లలో జరిగినటువంటి గోల్మాల్ ఏంటంటే యావరేజ్గా 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు టెండర్ పెట్టి 2007 రూపాయల చొప్పున ఒక 5 బిడ్డర్లకు ప్రభుత్వం అప్పగించింది. దాదాపు 8-9 వేల కోట్ల రూపాయల విలువ గల వడ్లని ప్రభుత్వం అప్పగించింది. దాంట్లో కండిషన్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిల్లర్ల దగ్గర ఎన్ని వడ్లయితే 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని ప్రభుత్వానికి 2007 రూపాయల చొప్పున జమ చేసి తద్వారా మార్కెట్ ఫీజు కూడా కట్టి రాష్ట్ర ఖజానాకు ఆ డబ్బంతా జమ చేస్తామని టెండర్లో పాల్గొన్నటువంటి 5 బిడ్డర్లు టెండర్ దక్కించుకున్నారు. టెండర్ దక్కించుకున్నటువంటి బిడ్డర్లు ఏం చేయాలా? 20,70 రూపాయల చొప్పున ఒక్క మెట్రిక్ టన్నుకు ప్రభుత్వానికి చెల్లించి మిల్లర్ల దగ్గర స్టాక్ ఉన్నటువంటి వడ్లని వాళ్ళు లిఫ్ట్ చేయాలి. కానీ జరుగుతున్నది ఏంటిది? 20,070 రూపాయలకు టన్ను ప్రభుత్వం దగ్గర బిడ్డర్లు కొనుగోలు చేసి మిల్లర్ల దగ్గర 22,030 రూపాయలు మిల్లర్ల దగ్గరికి వెళ్ళి బిడ్డర్లు వసూలు చేస్తున్నారు. దీంట్లో 227 రూపాయలు మిల్లర్ల దగ్గరికి బిడ్డర్కు ఏదైతే డబ్బు జమైతా ఉన్నదో 227 రూపాయలు క్వింటాలకు టన్నుకు 2,070 రూపాయలు, టన్నుకు 2,230 రూపాయలు. ఈ డబ్బు ఎవరి ఖాతాల్లోకి పోతున్నది? ఈ డబ్బు మిల్లర్ దగ్గరికి వెళ్ళి బిడ్డర్కు డబ్బు మార్పిడి జరుగుతున్నది. వాస్తవంగా జరగాలేంటిది? టెండర్లో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం వడ్లు తీసుకున్నటువంటి బిడ్డరు మిల్లర్ దగ్గర ఉన్నటువంటి వడ్లని లిఫ్ట్ చెయ్యాల. ఇంత పెద్ద స్కామ్ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు చీమ గుట్టినట్టు లేదు. ఏమన్నంటే గత ప్రభుత్వం మీద మాట్లాడి వ్యవహారం చేయాలంటున్నారు తప్పితే మరి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలకు బాధ్యులు ఎవరు? టన్నుకు 2,070 రూపాయలు, 2,230 రూపాయలు ఎవరి ఖాతాలలోకి వెళ్ళినాయి? ప్రభుత్వం ఏ తప్పు చేయనప్పుడు, సంబంధిత మంత్రిత్వ శాఖలో ఏ తప్పు జరగనప్పుడు ఈరోజు ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశిస్తలేదు? ఒక పక్క హైకోర్టులో పిల్లు ఫైల్ అవుతున్నాయి, మరోపక్క మిల్లర్లంతా కూడా వాళ్ళు దాంట్లో ఇంప్లీడ్ అవుతూ ఉన్నారు. జరిగిన తతంగం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వడ్ల సేకరణకు సంబంధించినటువంటి పాలసీలో ప్రభుత్వం అలసత్వంగా సివిల్ సప్లై కార్పొరేషన్ని పూర్తిగా నష్టాల ఊబిలోకి నెట్టే విధంగా గత ప్రభుత్వం వ్యవహారం చేసినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్నది. ఒక పక్క 22-23కు సంబంధించినటువంటి 35 లక్షల వడ్లు ఉంటే వాటికి టెండర్లు పిలిచిండ్రు. దాంట్లో 10 లక్షల టన్నుల వడ్లు కూడా, మెట్రిక్ టన్నుల వడ్లు కూడా ఇప్పటిదాకా బిడ్డర్లు లిఫ్ట్ చేయలేదు. బిడ్డర్లకు ప్రభుత్వం సమయం ఎంత ఇచ్చింది? 90 రోజుల సమయం ఇచ్చింది. 90 రోజుల లోపు ఈ ఈఎండి 350 కోట్లు పోను, మిగతా డబ్బంతా కూడా జమ చేసి ఆ యొక్క 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని లిఫ్ట్ చేయాలనే కండిషన్ పెట్టింది. కానీ ఇప్పటి వరకు బిడ్డర్లు 10 లక్షల మెట్రిక్ టన్నులు కూడా లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత 25 లక్షల టన్నులు ఇంకెప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేస్తారు? మరి అదేవిధంగా 23-24కు సంబంధించినటువంటి 47 లక్షల
మెట్రిక్ టన్నుల వడ్లు కొనేది ప్రభుత్వం. దాంట్లో కేవలం ఒక 16-17 లక్షల టన్నులు మాత్రమే మిల్లింగ్ అయినాయి. ఇంకొక 20 లక్షల మెట్రిక్ టన్నులు అవి మిగిలి ఉన్నాయి. 23-24 రబీలో 49 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం వడ్లు కొంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఇంకా మిల్లింగ్ కాకుండా మిగిలిన్నది. అంటే ఈ రాష్ట్రంలో మిల్లర్ల దగ్గర దాదాపు 65-70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఇంకా మిల్లర్ల దగ్గర స్టాక్ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మిల్లర్ల గోదాముల కెపాసిటీ కలిపితే 65-70 లక్షల టన్నుల కెపాసిటీ కూడా లేదు. రేపు 24-25 ఖరీఫ్లో 75 లక్షల వడ్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. మరి వచ్చేటటువంటి 75 లక్షల టన్నుల వడ్లని ఈ ప్రభుత్వం కొనుగోలు ఎట్లా చేస్తుంది? సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. మరి నిజంగా మీరు గోదాములు ఖాళీ అయ్యేందుకే టెండర్లు పెట్టినాం. ఈ అగ్గకు సగ్గకు 5గురికి అప్పగించింది కదా. ఈరోజు 1000 కోట్ల రూపాయలు నష్టం జరిగినా, ఈరోజు 1000-1500 కోట్ల రూపాయలు మధ్యలో ఎవరెవరు ఎంతెంతో పంచుకొని తిన్నా మీరు అనుకున్నటువంటి లక్ష్యం కూడా ఇంకా పూర్తి కాలేదు కదా. ఇది కేవలం మీకు ముడిపడినటువంటి అంశం కాదు, రేపు రైతులందరికీ సంబంధించినటువంటి సమస్య. రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం గొప్పగా చెప్పింది, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్లన్నీ ఇన్ని 1000 కోట్ల రూపాయల అప్పులలో కూరుకుపోయినాయి, ఇన్ని 1000 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చినాయి, ఇదంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది అని శాసనసభలో ప్రభుత్వం వాదించింది. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటిది? ఇంత పెద్ద నష్టం జరిగింది కదా. ఈరోజు 8-9 వేల కోట్ల రూపాయల వడ్లకు బిడ్డరు సరైనటువంటి సమయంలో లిఫ్ట్ చేస్తే ఈరోజు ప్రభుత్వం మీద వడ్డీ భారం కూడా తగ్గుతుండే. ఈరోజు 8-9 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్లని మిల్లర్ల దగ్గర గోదాములో పెడితే ఆ డబ్బేదో ఊరికే రాలేదు. ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకొచ్చింది 54-55 వేల కోట్లు. ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్కు ఉన్నటువంటి అప్పుకు దాదాపు 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సంవత్సరానికి వడ్డీ కడుతున్నది. ఈ రకంగా ప్రభుత్వ అసమర్థత, సరైన రీతిలో మేనేజ్మెంట్ చేయని కారణంగా 1000 కోట్ల రూపాయలు అప్పులు కట్టుకుంటా పోతే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం కావాలా? ఇప్పుడు 54-55 వేల కోట్లు ఉన్నాయి. ఈ రకంగానే పరిస్థితికి కొనసాగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తి చేసుకోకముందే కేవలం సివిల్ సప్లై కార్పొరేషనే 1,00,000 కోట్ల అప్పుకు చేరుతుందని మాకు అనుమానం వస్తూ ఉన్నది. అదేవిధంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలనే వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా పరిపాలించింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలనంటే 10 లక్షల రూపాయల ఏదన్నా పని టెండర్ పెడితే దానికి ఈఎండి కావాలా, బ్యాంకు గ్యారంటీ కావాలా? ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10 నుంచి 12 వేల కోట్ల రూపాయలు వడ్లు కొని మిల్లర్ల దగ్గర పెట్టినప్పుడు, ఉదాహరణకు ఒక మిల్లర్ దగ్గర 50 కోట్ల విలువగల వడ్లు ప్రభుత్వం కొని మిల్లర్కు అప్పగించింది. కానీ 50 కోట్ల సరుకు తీసుకున్నటువంటి మిల్లు విలువ కేవలం 3 కోట్లు మాత్రమే ఉంటుంది. 50 కోట్లకు ఒక్క నయా పైసా గ్యారంటీ లేకుండా, నయా పైసా ఈఎండి లేకుండా, ఎటువంటి పూచీకత్తు లేకుండా 3 కోట్ల విలువ గల మిల్లర్కు 50 కోట్ల రూపాయల వడ్లు అప్పగించిండ్రు. ఈరోజు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నదనంటే ఎవరి పేరు మీద లైసెన్స్ ఉన్నదో తెలియదు. లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కూలీల పేరు మీద, కొందరు దాని వెనక బడాబాబులు ఉన్నారు, కొందరు స్మగ్లర్లు ఉన్నారు, కూలీల పేరు మీద, గుమస్తాల పేరు మీద ఈరోజు రైస్ మిల్లు లైసెన్సులు తీసుకొని ఈరోజు 10 కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వడ్లని వాళ్ళు తీసుకున్నారు. ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వ పాలసీ ఉంటుందా? కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పాలసీ మీద స్టడీ చేయాలి. అసలు సివిల్ సప్లై కార్పొరేషన్ ఇన్ని 1000 కోట్ల రూపాయలు అప్పు కావడానికి కారణం ఏమిటని వీళ్ళు స్టడీ చేస్తారనుకున్నాం, ఉన్న లోపాలని సరిదిద్దుతారనుకున్నాం. కానీ పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా మాకు మార్పు కనిపిస్తలేదు. మేము అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఆ టన్నుకు 2227 రూపాయలు ఎవరి ఖాతాల్లోకి జమైనాయి. 90 రోజులు సమయం ఇచ్చిండ్రు 35 లక్షల వడ్లు లిఫ్ట్ చేయడానికి. అదనంగా 90 రోజులు మళ్ళీ పెంచిండ్రు. ఇప్పటి వరకు బిడ్డర్ల మీద నయా పైసా పెనాల్టీ వేయలేదు. ఆ బిడ్డర్ల మీద ఉన్నటువంటి మీకు ప్రేమ ఎందుకున్నది? వాళ్ళకు ఉన్నటువంటి ఈఎండిని మీరు ఎందుకు ఫోర్ఫిట్ చేస్తలేరు? ఈరోజు ఫిజికల్గా లిఫ్ట్ అయితే లేవు వడ్లు, కేవలం కాగితం మీదనే వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఈరోజు కొందరు మిల్లర్లు మొత్తుకుంటున్నారు. మేము చెప్పినాం కదా, ప్రభుత్వంకి ఎంతైతే ఖర్చు అయిందో ఒక కుంటాలు వడ్లు కొనడానికి, ఉదాహరణకు ప్రభుత్వంకు 2040 రూపాయలు ఖర్చు అయిందని చెప్తే, ఆ రకంగా మా దగ్గర ఉన్నటువంటి వడ్లకు మేము ప్రభుత్వానికి పైసలు జమ చేస్తాము అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిల్లర్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. టెండర్లో కండిషన్లు కూడా ఎట్లా పెట్టిండ్రు? వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే కండిషన్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా 1000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలని పెట్టిండ్రు. 1000 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్నటువంటి వ్యక్తులే ఆ బిడ్డింగ్లో పాల్గొనాలని చెప్పిండ్రు. దానిలో ఉన్నటువంటి మతలబ్ ఏంది అని అంటే, ఎక్కువ మంది టెండర్లలో పాల్గొంటే మేనేజ్ చేయడం కష్టమవుతుందన్న ఆలోచనతోని కేవలం ఒక 5గురికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల టన్నులు వడ్లని ఈ ప్రభుత్వం అప్పగించేటటువంటి ప్రయత్నం చేసింది. మేము అందుకే అనేక సందర్భాల్లో మేము ఒక మాట మాట్లాడుతూ వచ్చినాం. మేము ప్రతిపక్ష పార్టీ అయినంత మాత్రాన ప్రభుత్వం మీద ప్రతి చిన్న విషయాన్ని మేము విమర్శిస్తూ పోము అని చెప్పినాం. మేము మంచి సలహాలు సూచనలు ఇస్తామని చెప్పినాం. సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని చెప్పినాం. కానీ మేము చెప్పినటువంటి మాటలని ప్రభుత్వం ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకుంటలేదు. ఇప్పుడు ఒక పేచీ వచ్చింది. ప్రభుత్వం 35 లక్షల టన్నులు టెండర్ పెట్టినటువంటి 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్డని ఇంకా అవి 25 లక్షల టన్నులు అక్కడ గోదాములనే ఉన్నాయి. రేపు ఒక నెల తర్వాత వడ్లన్నీ కూడా కొనాలా? రైతులకు రేపు ఇబ్బంది వస్తుంది. ఇంకొక ఘోరం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో పెద్ద స్కామ్గా మారేటటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు ఎంఎస్పీ పెరిగింది. ప్రభుత్వం కొత్తగా 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తా అని చెప్పింది. ఈరోజు 2007 రూపాయలకు బిడ్డరు తీసుకున్నాడు కదా, రేపు 2800కు తిరిగి రీసైక్లింగ్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మేము అందుకే ఇప్పటికే 1000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమంతా కూడా పార్టీలో చర్చించిన తర్వాత, పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత, మిగతా విషయాలన్నీ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఈ జరిగిన తతంగం మీద పూర్తిగా న్యాయ విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి అనుమతి తీసుకొని చర్చించిన తర్వాత గవర్నర్ గారికి కూడా విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. మరి అదేవిధంగా సిబిఐకి కూడా దీన్ని మేము సిబిఐకి స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేసు విచారణని సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే, బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి మిల్లర్లను తీసేస్తే ఈ రాష్ట్రంలో వడ్లు పెట్టడానికి కూడా స్థలం లేదు. ప్రభుత్వ తరపున వడ్లు కొనుగోలు చేసే ముందు ఉన్నటువంటి స్థితిగతుల మీద ఎందుకు అధ్యయనం చేయలేకపోతా ఉన్నది? ఒక పక్క రైతు ఇబ్బందులలో ఉంటాడు. పంట పండించి ప్రభుత్వం కొంటది కదా, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది కదా, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ఇస్తా అన్నదని ఆశతోని ఈ రాష్ట్రంలో వడ్లు వేసేటటువంటి రైతుల సంఖ్య పెరిగింది, విస్తీర్ణం పెరిగింది. రేపు 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే దాన్ని ఎక్కడ పెడతారు? ఏ రకంగా రైతులకు సాయం చేస్తారు? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదేదో కేవలం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే పొరపాటు. ఈ రాష్ట్రానికి ఆదుకోవాలని, అదేవిధంగా రైతుల్ని ఆదుకోవాలని ఈ కొనుగోలుకు అయ్యేటటువంటి కొంత పీరియడ్ ఖర్చులో వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. సుతిలి, దానికి కావాల్సినటువంటి గన్నీ బ్యాగులు, గోడాముల కిరాయిలు, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఒక పక్క రైతులకు ఇబ్బంది కలుగుతున్నది,
మరోపక్క ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు అప్పుల ఊబిలోకి కూరుకుపోతా ఉన్నాయి. కాబట్టి ఈ విషయం మీద వాస్తవాలు బయటకు రావాల్సింది.